మళ్ళీ రాజకీయాలకు వచ్చేసరికి కొంచెం విచిత్రం ఉండదా? ఈ పాటలు పాడి మళ్ళీ వెంటనే ఒక రాజకీయ నాయకుడికి పాటలు పాడే సందర్భం మంచి అవకాశాలు వచ్చినాయి రాజకీయ వచ్చినాయి సార్. నేను స్పీకర్ మాది మా మసూనచారి ఓకే ఎమ్మెల్యే ఉన్నప్పుడే పాడినా భూపాలపల్లిలో. ఇంకెవరు పాడారు మొత్తం రాజకీయ స్పీకర్ వాడినా. మళ్ళీ నేను ఎవరు వాడినా అంటే సార్ ప్రస్తుతం ఎమ్మెల్యే మన హుజురాబాద్ కౌశిక్ రెడ్డికి వాడినా. మన సత్తానికి మా ఎమ్మెల్యే భూపాలపల్లి ఎమ్మెల్యే వాడినా. గంట సత్యనారాయణలో. సో పార్టీలతో సంబంధం లేదు? లేదు సార్, పార్టీలతో సంబంధం అందరూ వాళ్ళం. ఎవరు అవకాశం ఇస్తే వాళ్ళకి పాటలు. నేను 2013లోనే స్పీకర్కి పాడినప్పుడు ఓకే మా పక్కూరు తమ్ముడు పాల మహేష్ అని తమ్ముడు రాసిన పాట. దానికి నిర్మాత కులిపగ రాజన్న ఉంటాడు మా పక్కూరులో, మాజీ సర్పంచ్. పుడమి నిన్ను ముద్దాడి నీ అడుగులు మోసే ఉద్యమంలో నీ వెంట జనసంద్రం కదిలే. మీ పురిటి పల్లె మా కోసమే నీకు జన్మనిచ్చే, మా పల్లె సీమ నీ రాకకు ఎదురు చూపు చూసే. మధుసూదనన్న నీ గెలుపుకు పల్లె పల్లె కదిలే. జై 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 జయశంకరు జిల్లా, ఇది సిరికొండ మదన్న కంచుకోట కిల్లా. అప్పుడు అంటే రాజకీయంలో ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు. అవును సార్, ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మిగిలిన వాళ్ళ నుంచి రాలేదా మరి? ఎటు టీఆర్ఎస్ నుంచి, ఎటు కాంగ్రెస్ నుంచి, వచ్చినాయి సార్, అందరి నుంచి వచ్చినాయి. అప్పుడు రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి ఉన్నాడు సార్, మా జిల్లాకి వచ్చిండు. ఒక బహిరంగ సభ పెడితే సత్తన్న పిలిపించిండు మా ఎమ్మెల్యే. ఓకే, అప్పుడు కూడా అన్న కోసం, ముఖ్యమంత్రి సార్ కోసం కూడా పాటలు విన్నా. ఓకే, అప్పుడు తెలంగాణ పులి బిడ్డ నిన్ను మరువలేదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట ఇక ఆడదు సర్కారు సాట. ఈ పాటప్పుడు ముందున్నాడు, స్టేజ్ ముందున్నాడు అంటే అప్పుడే వస్తాడు, స్టేజ్ వస్తాడు. మా అంతల్లో నేను సెకండ్ నుంచి దీని అంతే. అప్పుడు ఆ టైంలో ఎప్పటి నుంచి ఇప్పుడు కలవలేదు సార్ ఇప్పటి వరకు కూడా. ఓకే, కానీ మరి ఇప్పుడు కొత్తగా రాజకీయ నాయకుల నుంచి ఇక ఎలక్షన్స్ అయ్యేదాకా ఏమి ఆఫర్స్ రావు కదా? ఇక సార్ రావు, కానీ మాకు ఉంటాయి, మాకు రికార్డింగ్స్ ఉంటాయి రెగ్యులర్గా ఉంటాయి. సరిపోతుందా అంటే? వేరే ఎక్కువ రికార్డింగ్స్ ఎక్కడ వాడుతానంటే పాషా రికార్డింగ్ స్టూడియో ఉంటుంది, చాలా మంచి చూడన్న పాషా అన్న అక్కడ వాడతా. హన్మకొండల హిట్టు స్టూడియో ఉంటుంది, మళ్ళీ మేకల భరత్ అన్న స్టూడియోలో వాడతా ఎక్కువ. ఓకే, ఇవి రెగ్యులర్ 3 స్టూడియోలలో ఈ స్టూడియోలోనే పనిచేస్తాయి ఎక్కువ వాడతా. మిట్టపల్లి గారికి ఇప్పుడు బాగా పెద్ద బృందం ఉంది, వాళ్ళు రెగ్యులర్గా పోతుంటారు. దాంట్లో ఇప్పుడు భాగస్వామి ఉన్నారా మీరు? ఉన్నా సార్, పిలిచినప్పుడు వెళ్తుంటారు. అవును సార్, ఉంటాయి, రికార్డింగ్ ఉంటే పోతాం. ఓకే, పేమెంట్స్ వస్తుంటాయి మంచి పేమెంట్స్ వస్తాయి? మిట్టపల్లి నుంచి కాదు, బయట నుంచి ఎక్కడైనా? బయట నుంచి వెళ్ళి మిట్టపల్లి అన్నది ఇంకా వేరే ఉంటుంది, మా బ్రదర్ ఇంకా వేరే ఉంటుంది అంతే. అంతే, ఇది వేరు ఆయనది వేరు. ఓకే, అప్పట్లో ఆ ప్రేమ అట్లే ఉందా లేదా మిట్టపల్లికి పేరు వచ్చినాక? లేదు, మంచిగానే ఉంటుంది, మంచిగా ఉంటుంది సార్. 2009 నుంచి నేను చూస్తున్నా సార్. ఎన్నతో ఉండబట్టి 2006 నుంచే ఉంటాను. ఆయనకు కోపం వస్తుంది కానీ కోపంలో మంచోడు ఫస్ట్, అంతే మంచోడు. మళ్ళీ భవిష్యత్తు ప్రణాళికలు, మీ ప్రాజెక్టులు ఏమున్నాయి ఇప్పుడు? నెక్స్ట్ సార్, నెక్స్ట్ అంటే అది మా ఎమ్మెల్యే పాట చేసేది ఉంది, చేసిన. రాస్తారా ఓన్లీ పాటలు పాడమేనా సార్? నేను పాడతా అంతే, ఓన్లీ పాటలు పాడమే. రాసేటువంటి వాళ్ళు వేరే ఉంటారు. రాసేవాళ్ళంటే నేను మా మంచి రైటర్ ఉంటాడు పులుకుత్తి రాజేందర్ అన్నది, పరకాల దగ్గర ఉంటాడు, అన్న రాస్తాడు. దాసారం నరేష్ అన్న రాస్తాడు. మా తమ్ముడు సత్తి ఉంటాడు, మంచి రైటరు. వీళ్ళే సార్ ఎక్కువ రాసేది నాకు. అంతే. భక్తి పాటలు ఏమన్నా పాడినా? భక్తి పాటలు పాడలేదు సార్, పాడలేదు. అంటే అట్లాంటి అవకాశాలు రాలేదు. జానపదం, చైతన్యం, రాజకీయం. అవును సార్. రాజకీయ నాయకుల దగ్గర అంటే ఏ పాటలు పాడితే జనంలో, అంటే మీరు పబ్లిక్లో పాడుతుంటారు కదా, రాజకీయ నాయకులు పాడినప్పుడు వస్తుంటుందా జోష్ నిజంగా? అంటే నేను ఇప్పుడు మన ఎమ్మెల్యే స్టేజ్ల మీద పాడేటప్పుడు సార్, స్టేజ్ల మీద మీరు పాడతారు కదా పొలిటికల్. ఇప్పుడు రేవంత్ రెడ్డి సభలో మీరు పాట పాడారు, ఎమ్మెల్యే సభలో. రేవంత్ రెడ్డి సార్ కోసం పాడలే అప్పుడు, వాళ్ళు అంతా కాంగ్రెస్ మీటింగ్ లో మీరు పాట పాడారు, టీడీపీ అప్పుడు అదే టీడీపీలో పాడారు. అప్పుడు ఏదో ఒక సభలో మాట్లాడు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంటుంది ఉంటుంది సార్ పాటలకు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అంటే పాట పాడంటే ఉద్యమం అయిపోయిన సందర్భంలో. అవును సార్, నిజంగా అట్లా జనాలు ఆగిపోతారా పాట పాడినప్పుడు? దానికి ఆగిపోతారు సార్, కళాకారులతో అవుతుంది అది. అదే కళాకారులు లేకపోతే అంతమందిని అక్కడ ఆపడం కూడా కష్టం. నేను అడిగింది ఏంటంటే
హుజురాబాదు మేలిని బంగారం పాడి కౌశికన్నా, హుజురాబాదు మట్టి మనుషుల భవితవు నీవన్నా, ప్రతి పల్లెకు తొలి పౌరుని సారథివే పాడి కౌశికన్నా, హుజురాబాదు మట్టి పరిమళపు మంచి మనిషి నీవే, దమ్మున్న లీడరన్నో అన్న పాడి కౌశికన్నా, దయగల్ల నేతరన్నో అన్న పాడి కౌశికన్నా, సొంత ఖర్చుతో చేసిన పనులు పల్లె జనుల ప్రగతికి సాక్ష్యాలు, పెద్ద కొడుకు ఆడబిడ్డలకు అందించినవు పుస్తే మట్టెలు, విద్యార్థుల బంగారు భవితకు కల్పించెనురా ఎన్నో వసతులు, అందమైన రహదారుల చుట్టూ నాటించెనురా వేల మొక్కలు, హుజురాబాదు మేలిని బంగారం పాడి కౌశికన్నా, హుజురాబాదు మట్టి మనుషుల భవితవు నీవన్నా. కౌశిక్ రెడ్డి భవితతోటి ఈటల రాజేందర్ ఇబ్బంది పెట్టిరు అట్లా ఆ పాటతోటి. అవును సార్, ఈ పాట బాగా హిట్ అయిపోయింది సార్, నాకు కూడా మంచి పేరు వచ్చింది. ఈ పాట మా అన్నయ్య చెప్పించిండు, జనంలో ప్రభు అన్న అని జమ్ముకుంటాడు. జనంలోకి పోయినప్పుడు గుర్తుపడుతుంటారా ఆ పలానా పాట పాడింది వాళ్ళు? అసలు పోలే సార్, పోలే అంతే. ఎలక్షన్స్ అప్పుడు ఏమైనా మళ్ళీ మధ్యలో పోయినా సార్, కానీ అన్న హైదరాబాద్కి వచ్చిండు ఒకటేసారి పోయినా, వాళ్ళు కాదు కామన్ పబ్లిక్ ఇప్పుడు గుర్తుపడతారు సార్, ఇది పాట పాడింది ఈయన పాట పాడింది గుర్తుపడుతుంటారా? వీరవంక జమ్మికుంట హుజురాబాద్ ప్రాంతాలు అందరూ. మాది భూపాలపల్లి జిల్లా. అవును, ఈ పాట ఇది హుజురాబాద్ సంబంధించిన పాట. పోయినప్పుడు గుర్తుపడతారా జనం? గుర్తుపడతారు. మావాడే వాడి మా తమ్ముడే వాడిన వాళ్ళకి అనుకుంటారు, ఇక ఉంటుంది, వస్తుంటారు, ఫోటోలు కూడా దిగుతుంటారు. అంటే ఆ స్టేజ్ ఉన్నది ఇప్పుడు, ఉన్నది సార్, గుర్తింపు అంటే మన అంత పాట పాడినప్పుడు ఆ గుర్తింపు కూడా అవసరమే కదా. జనంలో పలానా పాట పాడిన తెర వెనుక ఉండడం కాకుండా తెర ముందు కూడా ఉండేటువంటి ప్రయత్నం. సరే చూద్దాం మరి మీ భవిష్యత్తు ఎట్లుంటుంది ఏందనేది తర్వాత. థ్యాంక్ యూ మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు బాలు గారు. ఓకే, ఇది తల్లి నా వెలిచాలనేటువంటి పాట కాకుండా జానపదము తెలంగాణలో ఉండేటువంటి మట్టిపరమైనటువంటి పాటను ఊపిరిగా చేసుకొని అదే వృత్తిగా కొనసాగిస్తూ ప్రజలను ఎంటర్టైన్ చేస్తున్నటువంటి బాలు గారి స్వాగతం.